అనేకమైన సర్వేలు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు కదా, అసలు ఏ సర్వేని నమ్మాలి? వాళ్ళు ఏం చెబుతున్నారబ్బా? ఎంతో కొంత నమ్మదగ్గ సర్వేలు ఆరా మస్తాన్ గారి సర్వే, నాగన్న సర్వేలు. ఈ రెండు సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండడంతో దీనిపైన టీడీపీ గట్టిగా తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. ఏదేమైనా రేపు జూన్ 4వ తారీఖున మనందరికీ తేలనుందన్నమాట. పోస్టల్ బ్యాలెట్ పై గోలేంటి, దానిపైన ఓసీపీ హైకోర్టుకి వెళ్ళటం ఏంటి? అసలు ఈ డ్రామా అంతా ఏందబ్బా? దేశంలో ఎక్కడా లేకపోయినా స్టేట్ ఈసీ టీడీపీ కోరిక మేరకు టీడీపీకి అనుకూలంగా కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందని వైసీపీ వాదన. దీనిపైన వైసీపీ హైకోర్టులో ఛాలెంజ్ చేయగా సెంట్రల్ ఈసీ ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. ఇది మ్యాటర్ అన్నమాట. రేపు సాయంకాలం ఎన్నికల ఫలితాల అంచనాలు రిలీజ్ అవుతున్నాయి అంటండోయ్. ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటారు? సాయంత్రం కరెక్ట్గా 6:30కి ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇవి ముందే వైసీపీకి అనుకూలంగా ఉండేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని టీడీపీ అనుకూలమైన చెప్పడం చూస్తుంటే, ఇవి వైసీపీకి అనుకూలంగా ఉంటే దానిపైన బురద జల్లే ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలు పెట్టారనమాట. మనకు తెలిసిందే కదా, వాళ్ళకి అనుగుణంగా ఉంటే వాళ్ళకి 3/6 అని ఆరోపించడం. చాలా రోజుల తర్వాత మన ఏబిఎన్ వెంకటేశ్వర గారికి రేపు రిటైర్ అవుతారనగా ఈరోజు పోస్టింగ్ ఇచ్చారంటండోయ్. తెలుసా మీకు? ఏబిఎన్ వెంకటేశ్వరరావు వర్సెస్ వైసీపీ గవర్నమెంట్ అన్నట్టు నడిచిన ఇష్యూలో హైకోర్టులో ఆర్డర్లు ఇచ్చినా సరే ఉద్యోగం అని, వైసీపీ గవర్నమెంట్ మాత్రం ఉద్యోగం ఇవ్వకుండా సస్యమిరాని అనమాట. ఫైనల్గా వన్ డే రేపు రిటైర్ అవుతున్న వెంకటేశ్వరరావు గారికి ఈరోజు ఉద్యోగ విషయం ఓ మంచి విషయం అయితే, అది జగన్కి షాక్ అని మన ఏబిఎన్ వాళ్ళు రాయడం చూస్తుంటే మీ పిచ్చి పాడుగాను అని అనిపిస్తుంది జనానికి.